గారు ఏంటి ఓవరాల్గా ఈడీ దూకుడు పెంచుతుంది ఈ ఆస్తులకు సంబంధించిన డిస్కషన్ నడిచింది. ఇప్పుడు మీరు చాలా ఆలస్యంగా లేట్ అయ్యారు, బహుశా ఏమైండొచ్చో తెలియదు కానీ సో ఓవరాల్గా ఏమంటారు మరి ఈడీ దూకుడు పెంచడం వెనక ఏమన్నా ఉందంటారా రాజకీయం? సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా చంపాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా నిర్వీర్యం చేయాలి అన్న దానికోసం మొదలు పెట్టిన గేమ్ ఇది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఢిల్లీ వెళ్ళి ఎవరు కాళ్ళు పట్టుకున్నారన్నారో, ఏం జరిగిందన్నారో, జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో ఉంచడం కోసం కాంగ్రెస్ పార్టీ తోటి కుమ్మక్కయ్యి చేసినటువంటి వ్యవస్థ అంతా కూడా మనం అందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ బురదలో ముంచి తేల్చి ఎన్నిసార్లు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి విధానాన్ని ఏమాత్రం అడ్డుకోలేకపోయినటువంటి పరిస్థితి. ఎందుకయ్యానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తప్పు చేసినటువంటి పరిస్థితి లేదు. ఆయన తెలివితేటలతోటి వ్యాపారాన్ని చేసుకున్నాడు, ఆయన డబ్బు సంపాదించుకున్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు, మన నాగేంద్ర అన్న ఆ వ్యాపారం ఎలా చేసుకోవచ్చో చెప్పొచ్చు కదా అని. మీ కూటమి నేతను అడగండి, చెప్తారు. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకు ఎలా సంపాదించుకున్నారో మీ కూటమి నేతను అడిగితే చెప్తారు. నాయన నువ్వు అక్కడ నేర్చుకోవచ్చు, వేరే స్కూల్ అవసరంలా. అది ఆక్స్ఫర్డ్కో లేకపోతే పెద్ద పెద్ద స్కూళ్ళకి సంబంధించినటువంటి వ్యవస్థ అది. ఆ వ్యవస్థలో నేర్చుకొని మీకు అన్ని చక్కగా నేర్పుతారు, ఇబ్బంది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి ఆయన తెలివితోటి సంపాదించుకున్నటువంటి దీన్ని. అంతేగాని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడకుండా మళ్ళీ కొత్తది మొదలు పెట్టారు. నిన్న తిరుపతికి సంబంధించినటువంటి గోవులకు సంబంధించినటువంటి ఇష్యూని రైట్ చేయడం కోసం ఇంకొక ఇష్యూని తీసుకొస్తా ఉంటారు. ప్రతి దాన్ని కూడా కప్పి పెట్టడం కోసం ఇంకొక కొత్త ఇష్యూని తీసుకురావటం, మీడియాలో ప్రచారం చేయటం, జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి అబాసుపాలు చేసే విధంగా ప్రయత్నం చేయటం. ఇంతకు మించి బ్రహ్మం గారు మరి ఏంటి మీరు మరి ఆవులకు సంబంధించిన ఇష్యూని తొక్కడం కోసం మరి మీరు ఈడీతో మాట్లాడి ఇలా అటాచ్ చేస్తే ఎలాగండి? బ్రహ్మం గారు మరి కష్టపడి సంపాదించారని చెప్తున్నారు రాజు గారు. ఈడీ కోర్టులో అవన్నీ కూడా ప్యారలల్ గా, అంటే ఒక హీరింగ్ అయిపోయిన రోజున నెక్స్ట్ హీరింగ్ డేట్ ఇస్తారండి. మనం పెట్టమంటే పెట్టరు కోర్టులో. మనం వాయిదాలు రేపు పెట్టండి అని అంటే హీరింగ్ రేపు పెట్టండి పెట్టరు. మరి సోదరుడు చిన్నప్పరెడ్డి గారు అమ్మాయి కూడా లేకపోతే ఏదో వాళ్ళు చెప్తున్నా డైవర్షన్ పాలిటిక్స్ అని నాకు తెలియదు. కానీ ఎప్పుడు కూడా ఈ రోజు జరిగేటువంటి హైకోర్టులో వచ్చినటువంటి సీరియల్ నంబర్ ప్రకారం వచ్చినటువంటి హీరింగ్ కేసులు అన్ని కూడా నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడో ఈ రోజే ప్రకటిస్తారు. ఏదో ఆంధ్రప్రదేశ్ లో ఏదో అది ఇంకా అది రావటం, దాని మీద సిమెంట్ వ్యవహారం రావటం, ఈ రోజు పేపర్ లో రావటం మాకు డిసడ్వాంటేజ్ గా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకనంటే అక్కడ వాస్తవాలు బయట ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. చాలా మంది స్వీకరించాం. ఉదయాన్నే గోశాలకు వెళ్ళాం, గోశాలకు రమ్మంటే నన్ను హౌస్ అరెస్ట్ చేశారు, నేను రాలేకపోతున్నానని చెప్పేసి 9 వరకు ఇంట్లో పడుకున్నాడు. 9 తర్వాత ముందే ఏర్పాటు చేసుకుని బెడ్ వేసుకొని బయట పడుకున్నాడు. మా ఎమ్మెల్యేలు ఫోన్ చేసి రాబోయే గోశాలకు అంటే నేను రాను, రాబోయే గోశాలకు కార్యకర్తలు ఉంటే నేను రాను. ఎందుకంటే తెలుసుకోవడానికి కార్యకర్తలు సవాలు స్వీకరించిన వాళ్ళు ఒకళ్ళు, సవాలు విసిరిన వాళ్ళు ఒకళ్ళు, మీడియా సమక్షంలో లేదా బయటకు వస్తుంది కదా. లేదు బ్రహ్మం గారు ఒకటి చిన్నపరెడ్డి గారు కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు, చంద్రబాబు నాయుడు లాగా 2 లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించలేరు అని ఆయన ఉపాధి హామీ పనికి పోయినాడు. మీరేమంటారు? కష్టపడి రాజు నేను ఏమంటానంటే, ఇందాక నాగేంద్రాన్ని అడిగినా లేకపోతే గతంలో కూడా నేను అడిగింది ఏంటంటే ఆ కిట్కి ఏంటో చెప్తే మాలాంటి నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నాం కదా ఉపాధి లేక. మేము కూడా చేసుకుంటాం కదా అని అంటున్నా. చెప్పొచ్చు కదా అని అంటున్నా. ఒక పద్మశాలి మైనింగ్ గుంజుకొని లీజు పేరిట ఆక్యుపై చేసుకొని మైనింగ్ గుంజుకొని ఒక పద్మశాలి వెంకటరసి అనేటువంటి వ్యక్తిని చంపి ఆ తర్వాత వీళ్ళు ఎదగడం ప్రారంభించారండి. రాజారెడ్డి వాళ్ళ నాన్న రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, 4 తరాలు ఈ రాష్ట్రాలు. నాగేంద్ర గారు బహుశా మీ జిల్లానే. ఒక్క నిమిషం బ్రహ్మగారు కొంచెం బ్రహ్మగారు టైం అవుతుంది, ఒక్క నిమిషం అండి. నాగేంద్ర గారు మరి బహుశా మీకు తెలిసి ఉండొచ్చు మరి జగన్మోహన్ రెడ్డి గారి కష్టము, రాజశేఖర రెడ్డి గారు చేసిన కష్టం బహుశా మీ జిల్లా గడి మీకు తెలిసి ఉండొచ్చు. మీరు చెప్పండి ఏంటి అసలు చిన్నపరెడ్డి గారు చెప్తున్నారు, మరి చిన్నపరెడ్డి గారి స్టేట్మెంట్ మీరు ఎలా తీసుకుంటారు? సార్ చిన్నపరెడ్డి అన్న వైసీపీలో ఉన్న నాయకులందరిలో కల్లా అమాయకుడు సార్. పాపం ఆయన డిఫెండ్ ఆయన మేమేం అనలేము. ఎందుకంటే
ఒక రవ్వ అంతో ఇంతో స్వచ్ఛమైన నాయకులు ఆయన కూడా ఆ పార్టీలో, అంటే రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. ఓకే ఏంటంటే ఆయనకి తెలియని దాన్ని కూడా తన నాయకుడికి కవచం లాగా వచ్చి అడ్డపడి చెప్పేస్తాడు. మా ఊరేనయ్యా ఎంగ నరసయ్య అని ఆయన చంపేసినారయ్యా, ఆయన మైండ్ తీసుకున్నారయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి పుడతానే గోల్డెన్ స్పూన్ అన్నాడు. నేనేం చెప్తున్నానంటే గోల్డెన్ స్పూన్ అయితే ఇప్పుడు ఇక్కడున్న శెట్టి గారి దగ్గరికి వాళ్ళ నాయన వాళ్ళ తాత చేసిన అప్పులు ఇలా ఉన్నాయి చూపిస్తానయ్యా అని కూడా అడుగుతున్నా. మేము స్థానికులు కదా, మాకు తెలుసు. వాళ్ళు చెప్పుకోలేరు బయటికి ఇవన్నీ. అంటే వాస్తవాలు కళ్ళకు కట్టినట్టు చెప్పిన, బట్ ఆయన ఏంటంటే ఒక మంచి డిఫెండర్. అంటే అందులో ఆ డిఫెండర్ కు తోడు ప్రసాద్ సార్ లాంటి ఒక ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉండింది అనుకో, వాళ్ళు మా మీద పడిపోతా ఉంటారు. ఏం చేద్దాం సార్, వాళ్ళు అంతే. అది వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఫైనల్ గా మేమేం అడిగినాం, తప్పుగా వద్దు, ఇది తప్పు జరిగింది అని అంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే సొంత జిల్లా వాడిగా నేనే కదా, మా జిల్లాలో ఆయన ఏం తప్పు చేయలేదని ఆనందపడే వాళ్ళలో నేను ఒకడిని. పూర్తి చేసుకోమనండి, ఏం తప్పు జరగలేదు. ఆయన మొత్తం కష్టం, రెక్కల కష్టంతో చిన్నబ్రెడ్ అన్నట్టు చిన్నప్పటి నుంచి ఆయన తాగిన నీళ్ల కంటే చెమటే బయటికి పోయింది, అంత కష్టపడి సంపాదించాడు అని ప్రూవ్ చేసుకోమనండి. అది అవకాశం కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా లేదు సార్, వర్ష పెట్టి తిరిగి చెన్నపరెడ్డి గారు స్టార్టింగ్ నుంచి కానీ వచ్చి